మంజుమల్లు బాయ్స్ ఇక ఈ మూవీ పేరు అందరంటే అందరు వినే ఉంటారు భయ్య. ఇక మంజుమల్లు బాయ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇక అప్పుడు తెలిసింది ఈ మూవీ రియల్ స్టోరీ అని. ఇదంతా పక్కన పెడితే ఈరోజు మంజుమల్లు బాయ్స్లో చాలా అంటే చాలా డీటెయిల్స్ మరియు రిఫరెన్స్ ఇచ్చారు భయ్య. దానిని మనమైతే ఈరోజు డీకోడ్ చేద్దాం. ఐ మీన్ మైక్రో డీటెయిల్స్ అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా పాత వాళ్ళైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే అదే నాకు సపోర్ట్ని ఇస్తుంది మరియు ఈ వీడియోకి మోరల్ సపోర్ట్ని కూడా చేస్తుంది. ఇక ఈ మూవీ స్టార్టింగ్లో చూసుకుంటే కనుక మ్యారేజ్లో ఒక చిన్న గొడవ అవుతూ ఉంటుంది భయ్య. తర్వాత వీళ్ళిలా తాడు పట్టుకొని గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక క్లియర్గా గమనిస్తే కనుక వాళ్ళకున్న అపోజిట్ మన వాళ్ళకున్న అపోజిట్ టీమే రియల్ మంజుమల్లు బాయ్స్ అన్నమాట. ఈ మూవీ కోసం తీసుకుని రావడం వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అని చెప్పాలి. ఇక మన సుభాష్ని ట్రిప్కి తీసుకెళ్తున్నప్పుడు చూస్తే గనక లాస్ట్కి బెల్ట్ని తీసుకుని వెళ్తాడు. ఇక ఈ సీన్ అయితే గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక ఈ గ్యాంగ్ అంతా ఒక రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు భయ్య. రూమ్ని గమనిస్తే గనక అక్కడ చాలా ట్రోఫీస్, చాలా వరకు ఫుట్బాల్ ప్లేయర్స్ యొక్క ఫొటోస్ అనేటివి ఉన్నాయి. అంటే వీళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ అనుకుంటా. ఇక వీళ్ళ స్టోరీ అనేది వేరే ఇంకోటి ఏదైనా ఉండాలి భయ్య. దీనికి క్లూగానే ఇక్కడ ఒకడు ఫుట్బాల్ స్పోర్ట్స్ టీ షర్ట్ ని వేసుకుని ఉంటాడు ఎప్పుడు కూడా. బ్రో అసలు వీడు గుర్తున్నాడా మీకు? ఫ్రెండ్ కేవ్లో పడ్డా సరే అసలు ఏం తెలియనట్టు ఒక్క మాట మాట్లాడకుండా ఉంటాడు భయ్య. అసలు ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యేదే వీడి వల్లనే. ఎలాగంటే ఫస్ట్ అందరూ మ్యారేజ్లో మాట అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు భయ్య. అప్పుడే మనోడు హీరోలాగా వచ్చి దూకి వచ్చి కొడతాడు భయ్య. అలా గొడవని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళ గ్యాంగ్ అందరూ కలిసి వెనక్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ కంచె దుక్కి కేవ్లోకి తీసుకెళ్తాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కేవ్లో పడితే లూజ్ చేయండి అంటూ సజెషన్ కూడా ఇస్తాడు వీడే. అండ్ ఇంకోటి అందరు ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళేది ఇతనే భయ్య. నాకైతే ఇది అర్థం కావడం లేదు ఇలా ఎందుకు అన్నాడని. అసలు మామ వీడు గుర్తున్నాడా? ఎప్పుడు గట్టిగానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆఖరికి ఫ్రెండ్ లోయలో పడితే గట్టిగా అరిచేది వీడే. ఇలా ఎందుకు ఎప్పుడు గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటాడంటే ఇతను పనిచేసేది ఒక ఐరన్ ఫ్యాక్టరీలో అన్నమాట. అక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడితేనే వినబడుతుంది భయ్య. అందుకే అతను అలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా అతనికి అలవాటు అయిపోతుంది కూడా. ఇక ఈ సజెషన్ లాస్ట్ కేవ్లో పడ్డ వాళ్ళ ఫ్రెండ్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక ఇక్కడ చూసుకుంటే కనుక దేవుడు అంటే ఎవడు భయ్యా అంటే అప్పుడు ఇలా చెప్తాడు. అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరని అడిగితే పైనుంచి ఒక వెలుగు వస్తుంది కదా, ఏంటి అదే అనుకో. పైనంతా చీకటిగానే ఉంది, నువ్వు కానీ. ఇది పక్కన పెడితే మన సుభాష్ కేవలం పడి ఉన్నప్పుడు తనకు లైట్ చూపెడతారు. అప్పుడే మన సుభాష్ కళ్ళు తెచ్చి చూస్తాడు. అప్పుడు అనుకుంటాడు భయ్య దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని వచ్చి కాపాడుతాడని. అప్పుడు అతనికి అనిపిస్తుంది దేవుడు ఉంటాడని. ఇక ఈ సీన్ లో డీటెయిల్ ఏముంది భయ్య అంటే బెల్ట్ విషయం మీకు గుర్తుందా? ఫస్ట్ లో మన సుభాష్ ఈ కేవ్లో పడినప్పుడు ఒక బండపై ఆగుతాడు కదా, అతను ఆగడానికి కారణం ఈ బెల్ట్ అన్నమాట. ఆ బెల్ట్ అనేది బండకి స్టక్ అయ్యి అతను ఆగిపోతాడు, లేకపోతే లోయలో పడిపోవాల్సిందే. ఇంకా ఈ బెల్ట్ ఇంకో విధంగా కూడా సపోర్ట్ చేసింది భయ్య. మన కుటన్ వచ్చేసి ఈ బెల్ట్ని పట్టుకుని మన వాడిని పైకి తీసుకుని వస్తాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు డైరెక్టర్ ఎంతలా ఆలోచించి ఒక్కొక్క సీన్ తీశారని. దీంట్లో చాలా వరకు సైలెంట్ అంటే సైలెంట్ జోక్స్ అయితే ఉన్నాయి భయ్య. ఇక సుభాష్ కేవ్లో ఎలా పడ్డాడో మీరే చూడండి. సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. 2600 వస్తున్నా నాకు. సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. 2600 వస్తున్నా నాకు. ఇక ఈ వీడియోలో చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి భయ్య. బట్ లెంత్ అవుతుందని ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోని చేద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.